పోతే నేను ఏం చేయాల్సి మరి ఇట్లా చేయాలి ఏం బతకాలి ఇట్లా బతకాలి ఈ ముండ కొడుకు చెట్టు చేసిండు వాడి రైతు బంద్ చేస్తుండే ఇల్లు తెచ్చిండు అని తెచ్చిండు వీడు ఏం చేస్తుండే గుంజుకొచ్చినాడు ఈ పాలరాజు కొడుకు ఇక్కడ ఈ ఊర్లోకి నీళ్ళు తీసుకొచ్చింది ఎవరు మరి కేసీఆర్ తీసుకొచ్చిండు అప్పుడు మరి ఈయనేం చేసిండు ఈయనేం చేసిండు ఒక ప్రీ పాస్ పెట్టిండు అడవిలో ఇడిచి తిరిగి చేసిండు అంతే ఒకటి ఏం లేదు నా దగ్గర పోతే కానీ మా ఉమ్మ కాదు అంతే ఒకటి మాట ఇయ్యవు నువ్వు ఇవన్నీ మాత్రం ఇయ్యండి ₹1 ఇచ్చిన కోటి కాదు ఒక ఎకరా ₹1 అడిగి నేను 10 కోట్లు ఇచ్చి నాకు 4 ఎకరాలు మాత్రం 10 కోట్లు ఇచ్చిన 10 కోట్లు ఇచ్చేమన్నా ఇవ్వండి ఇట్లాంటి మోసం ఎప్పుడు చూసినావా ఎప్పుడు చూడలేదు ఇంతవరకు నేను ఇప్పుడు 55 సంవత్సరాలు ఉన్నా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు చూడలేదు ఇంకెంత ఇంతవరకు నేను ఎప్పుడు మీ జిల్లా కూడా కదే మీ జిల్లా నాయకుడైనా ముఖ్యమంత్రి కూడా మీ జిల్లానే మా జిల్లానే కదా మరి మా జిల్లాకి మోసం చేస్తుంటే ఇప్పుడు మా జిల్లాకి చేస్తున్నాం మోసం చేసిన మా జిల్లాని చేస్తున్నాం ఇంకొకసారి ఓటేస్తారా మళ్ళా ఇంకా ఓటు కాదు ఓటు అడుగుతానికి ఏం చెప్తారు ఏం లేదు చెప్పు కాలు తీసుకొని కుట్టి ఉంటుంది ఉంటాడు కానీ మేమైతే భూములు ఏముంటాం సచిన సార్ ఏం సరే వాడని చావాలి మేము చాలి మేము మొత్తం ఆడవాడి అసలు మేము 35 నుంచి రైతులు 10 కుటుంబాలు ఉన్నాయి మా యొక్క 36 ఎకరాలు మొత్తం